అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం, ఎపిసోడ్ 243, తల్లి కొడుకుల వార్. ఇక స్టోర్లోకి వెళ్తే, ముందు రోజు రాత్రి స్నేహ అభయ్ కారులో నిద్రపోయిందని, ఉదయాన్నే ప్యాలెస్ దగ్గర అభయ్ ఆమెను వదిలిపెట్టి వెళ్ళాడని అక్షయ్తో చెప్పాడు త్రిపాఠి. అప్పుడు అక్షయ్ దూరంగా చూస్తూ, అయితే నాకు తెలియని విషయాలు చాలా జరుగుతున్నాయి, ఇంట్రెస్టింగ్ అని అన్నాడు. ఆ మాటలు ప్రశాంతంగా చెప్పినప్పటికీ అందులో ఉన్న కోపాన్ని త్రిపాఠి అనుభవించగలిగాడు. దాంతో అతను నెమ్మదిగా, కానీ బాస్, మేడం అలా చేయడానికి తప్పకుండా ఏదో కారణం ఉండే ఉంటుంది, మీరు కొంచెం ప్రశాంతంగా ఉండండి అని అన్నాడు. అయినా అక్షయ్లో ఆవేశం తగ్గినట్లు అనిపించలేదు. తన భార్య వేరే వ్యక్తితో కారులో ఉందని తెలిస్తే ఎవరికైనా అంతే కోపం వస్తుందని, అక్షయ్ కూడా అందుకు మినహాయింపు ఏమీ కాదని అర్థం చేసుకున్నాడు త్రిపాఠి. అప్పుడు అక్షయ్ కోపంగా పళ్ళు కొరుకుతూ, ఆ అబ్బాయికి బుద్ధి వచ్చేలా చేయాలి, ముందు ఆ ఏర్పాట్లు చూడండి అని అన్నాడు. కానీ త్రిపాఠి అక్కడి నుంచి వెళ్లకుండా, బాస్, మరోసారి ఆలోచించండి, మనం నిజంగా ఈ విషయంలో అబ్బాయితో డీల్ చేయబోతున్నామా అని అడిగాడు. ఇప్పటికే ఈస్ట్ సైడ్ ల్యాండ్ ప్రాజెక్టు విషయంలో వేద ఫ్యామిలీ అంతా అక్షయ్పై కోపంతో ఉంది. ఇప్పుడు ఏ తప్పు జరిగినా అక్షయ్ను టార్గెట్ చేయడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు. ఇలాంటి టైంలో అబ్బాయితో డీల్ చేసి ఎక్కువ శత్రుత్వం తెచ్చుకోవడం మంచిది కాదనే ఉద్దేశంతోనే అక్షయ్ను మరోసారి అడిగాడు త్రిపాఠి. ఆ ప్రశ్న విని అక్షయ్ తను కనుబొమ్మలు పైకెత్తి, మీరు మళ్ళీ రెండోసారి ఎందుకు అడుగుతున్నారు? అతనితో డీల్ అంటే భయపడుతున్నారా అని కోపంగా అడిగాడు. కానీ త్రిపాఠి ఏం మాట్లాడకుండా మౌనంగా నుంచున్నాడు. అక్షయ్ కూడా త్రిపాఠి చెప్పకుండానే అతని మనసులో ఏముందో గ్రహించాడు. నిజంగానే ఇప్పుడున్న పరిస్థితుల్లో అభయ్ను కదిలిస్తే అనవసరంగా విషయం పెద్దదవుతుందని అతనికి కూడా తెలుసు. అందుకే త్రిపాఠికి గట్టిగా ఆర్డర్ ఇవ్వకుండా అతను కూడా ఆ రూమ్కి ఉన్న కిటికీ నుండి బయటకు చూస్తూ ఉండిపోయాడు. నిజానికి అక్షయ్కి చాలా కోపంగా ఉంది. స్నేహ తన ఫీలింగ్స్ని దృష్టిలో ఉంచుకోలేదని ఉక్రోషంగా ఉంది. కానీ గదిలో నిద్రపోతున్న స్నేహకు ఇదేమీ తెలియదు. సాయంత్రం అవుతూ ఉండగా ఆమె ఏదో అలజడి విన్నట్లుగా మెల్లగా కళ్ళు తెరిచింది. అప్పటికే స్కూల్ నుంచి వచ్చిన యువన్ ఆమె ఎదురుగా నుంచొని ఉన్నాడు. కొడుకును చూడగానే స్నేహ నిద్రమత్తు వదిలించుకుంటూ బెడ్ మీద నుండి పైకి లేచి కూర్చొని, యువన్, నువ్వు వచ్చేసావా? నేను నిన్ను చాలా మిస్ అయ్యాను నాన్న అని అంటూ సంతోషంగా 2 చేతులు చాచింది. నిన్న రాత్రంతా బయట ఉండడం వల్ల ఉదయాన్నే నిద్రపోయింది. ఆమె నిద్ర లేచేసరికి యువన్ స్కూల్కి వెళ్ళిపోయాడు. అందుకే ఆ రోజు సాయంత్రం స్కూల్ దగ్గరికి వెళ్ళి యువన్ను పికప్ చేసుకోవాలనుకుంది స్నేహ. కానీ అలసట వల్ల ఆమె మళ్ళీ నిద్రపోతూ ఉండిపోయింది. యువన్ వెంటనే ఆమె 2 చేతుల్లోకి దూకి స్నేహను గట్టిగా కౌగిలించుకుంటూ, నువ్వు ఎలా ఉన్నావు మమ్మీ? రాత్రంతా నువ్వు కనిపించకపోయేసరికి నేను ఎంత భయపడ్డానో తెలుసా అని ఆందోళనగా చెప్పాడు. ఆ మాటకు స్నేహ ఫీల్ అయ్యి యువన్ తలను చేత్తో నిమురుతూ, సారీ నాన్న, అనుకోకుండా అలా జరిగిపోయింది, మళ్ళీ ఇంకోసారి అలా జరగకుండా చూసుకుంటాను, తప్పు నాదే అంటూ చిన్నపిల్లల్లా యువన్ ముందు తప్పు ఒప్పుకుంది. ఆయన యువన్ ఆమెను వదలకుండా, నాకు నిన్ను చాలా భయం వేసింది, రాత్రంతా నీకేమైందో అని ఏడుస్తూనే ఉన్నాను అని చెప్పాడు. స్నేహ వెంటనే యువన్ను 2 చేతులతో గట్టిగా హత్తుకుంటూ, నువ్వు కంగారు పడుకు యువన్, మమ్మీ ఎప్పుడూ బాగుంటుంది, నాకేం కాదు నాన్న అని చెప్పింది. అయినా యువన్కి బెంగ తీరకపోవడంతో ఆమెను అలాగే కౌగిలించుకొని ఉండిపోయాడు. స్నేహ కూడా ఏం మాట్లాడకుండా యువన్ తలను నిమురుతూ ఉండిపోయింది. ఇద్దరూ మౌనంగా ఉన్న టైంలో హఠాత్తుగా అన్నపూర్ణ అక్కడికి వచ్చి డోర్ కొట్టి, మేడం, అక్షయ్ సార్ వచ్చారు, మిమ్మల్ని డిన్నర్కి కిందకు రమ్మని పిలుస్తున్నారు అని చెప్పింది. అది విని స్నేహ కొంచెం ఆశ్చర్యపోయింది. అక్షయ్ ఎప్పుడూ డైరెక్ట్గా పైకి వచ్చి తనతో మాట్లాడిన తర్వాత ఇద్దరు కలిసి కిందకు వెళ్ళేవాళ్ళు. కానీ ఇప్పుడు డైరెక్ట్గా తనని కిందకు రమ్మని పిలవడంతో ఆమెకు కొంచెం అయోమయంగా అనిపించింది. అయినా ఎక్కువగా ఆలోచించకుండా యువన్ను తీసుకొని కిందకు వచ్చింది. వాళ్ళిద్దరూ మెల్లగా దిగి వచ్చేటప్పటికీ అక్షయ్, రాజేశ్వరి ఇద్దరూ లివింగ్ రూమ్లో కూర్చొని ఉన్నారు. తండ్రి వచ్చాడని తెలియగానే యువన్ అక్కడున్న భయపట్టే గ్రానీ గురించి కూడా మర్చిపోయి ఆనందంగా డాడీ అంటూ పరిగెత్తబోయాడు. కానీ స్నేహ వెంటనే యువన్ను తన కళ్ళతోనే ఆపి అక్కడున్న రాజేశ్వరి వైపు చూపిస్తూ ఆమెను విష్ చేయమని సైగ చేసింది. దాంతో యువన్ అక్కడే ఆగిపోయాడు. స్నేహ ముందుగా గుడ్ ఈవినింగ్ ఆంటీ
అని విష్ చేసింది. వెంటనే యువన్ కూడా గుడ్ ఈవినింగ్ రాణి అని ఇష్టం లేనట్లుగానే చెప్పాడు. రాజేశ్వరి ముఖంలో పెద్దగా ఎక్స్ప్రెషన్స్ మారలేదు. ఆమె తన కనుబొమ్మల పైకెత్తి చిరాగ్గా చూసి అని మాత్రమే తల ఊపింది. అది చూసిన అక్షయ్ ముఖం చిట్లించాడు. ఇంటికి వచ్చి రాగానే ఆ అసహజ వాతావరణం అతనికి నచ్చలేదు. తన తల్లికి స్నేహ నచ్చినా నచ్చకపోయినా ఇప్పుడు స్నేహ తన భార్య కాబట్టి తన తల్లి ఆమెకు మర్యాద ఇవ్వాలని కోరుకున్నాడు. కానీ రాజేశ్వరి ప్రవర్తన అతనికి కొంచెం విసుగ్గా అనిపించడంతో సరే పదండి, ముందు డిన్నర్ చేద్దాం అంటూ అక్క నుండి లేచి డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళాడు. రాజేశ్వరికి తన కొడుకు ప్రవర్తన కొంచెం కోపాన్ని తెప్పిస్తోంది. అడుగడుగునా స్నేహాను అతను కాపాడుతూనే ఉన్నాడు. అయినా ప్రస్తుతం ఏం మాట్లాడకుండా అందరితో పాటు లేచి వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది. కానీ ఆమె మనసులో ఈరోజు తన కొడుకుతో చాలా విషయాల గురించి మాట్లాడాలని డిసైడ్ అయింది. ఆమె భోజనం చేస్తుందన్న మాటే గాని తన కొడుకు ఆ స్నేహకు అంతలా ఎలా లొంగిపోయాడో అర్థం కాక లోపలే అసూయతో రగిలిపోతూ ఉంది. డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్న ఆ నలుగురి మధ్య వింత నిశ్శబ్దం చోటు చేసుకుంది. అందరూ నిదానంగా డిన్నర్ చేస్తూ ఉన్నారు. స్నేహ కొంచెం ప్రశాంతంగా అనిపించింది. ప్రస్తుతం అక్షయ్ తన పక్కన ఉండడంతో ఆమె ఇంతకు ముందున్నట్లు బిగుసుకుపోయినట్లుగా ఉండాల్సిన అవసరం లేకుండా పోయింది. తాను ఏం చేసినా రాజేశ్వరికి నచ్చదని ఆమెకు తెలుసు. ఎంత ప్రయత్నించినా ఆమె మనస్సును గెలవలేకపోతోంది స్నేహ. ఆమె ఏం చేసినా అందులో తప్పులే వెతుకుతోంది రాజేశ్వరి. అందుకే సాధ్యమైనంత వరకు ఆమెతో మాట్లాడకుండా సైలెంట్గా తన పని చేసుకొని పోవడానికి నిర్ణయించుకుంది స్నేహ. ఆమెతో మాట్లాడి పదే పదే ఇబ్బందుల్లో పడాలని అనుకోవడం లేదు. యువన్ తన తల్లిదండ్రులిద్దరి మధ్యలో కూర్చొని డిన్నర్ చేస్తూ తన కళ్ళను ఓరగా పైకెత్తి ఇద్దరిని గమనిస్తూ ఉన్నాడు. ఇద్దరి ముఖాలు సీరియస్గా ఉన్నట్లు గమనించాడు. ఎందుకో యువన్కి బాధగా అనిపించింది. యువన్ చిన్నపిల్లాడు అయినప్పటికీ కొన్ని పెద్ద పెద్ద విషయాలు అర్థం కాకపోయినా చిన్న చిన్న విషయాలను ఎవరూ చెప్పకుండానే అర్థం చేసుకుంటాడు. కాసేపటికి డిన్నర్ పూర్తి అవడంతో స్నేహ కూడా పైకి లేచి రా యువన్, నువ్వు హోంవర్క్ కంప్లీట్ చేయాలి కదా అని అంటూ యువన్ను అక్కడి నుంచి తీసుకెళ్లాలనుకుంది. డాడీ గ్రాని ఇద్దరూ మాట్లాడుకుంటున్నారని అందుకే మమ్మీ తనని తీసుకెళ్తుందని అర్థం చేసుకున్నాడు యువన్. దాంతో ఇంకేం గొడవ చేయకుండా ఓకే మమ్మీ అని చెప్పి పక్కనే ఉన్న అక్షయ్తో బాయ్ డాడీ అని చెప్పాడు. అక్షయ్ కూడా బాయ్ అని చెప్పడంతో యువన్ను తీసుకొని పైకి వెళ్ళింది స్నేహ. యువన్ తన గదిలో స్టడీ టేబుల్ దగ్గర కూర్చొని హోంవర్క్ రాస్తూ బిజీగా ఉన్నాడు. స్నేహ పక్కనే సోఫాలో కూర్చొని మొబైల్లో ఏదో చూసుకుంటూ ఉంది. మధ్య మధ్యలో యువన్ డౌట్స్ అడుగుతూ ఉండడంతో వాటిని క్లియర్ చేస్తోంది. ఆమె ఆ గదిలో ఉందన్న మాటే కానీ ఆమె ఆలోచనలన్నీ కింద రాజేశ్వరి అక్షయ్ల మధ్య ఏం మాటలు జరుగుతున్నాయో అనే దాని మీదే ఉంది. ఎంత ఆలోచించకూడదని తనకు తాను సర్ది చెప్పుకుంటున్నా ఆమె మనసు ఆగడం లేదు. మరోవైపు కింద హాల్లో కూర్చొని ఉన్న అక్షయ్ రాజేశ్వరి మధ్య చాలాసేపటి వరకు సైలెన్స్ మాత్రమే ఉంది. చివరికి రాజేశ్వరి ఆ నిశ్శబ్దాన్ని భరించలేకపోతూ అక్షయ్ వైపు చూసి నువ్వింకా ఆమెను ఎన్ని రోజుల పాటు కాపాడతావు అని అడిగింది. స్నేహ తన కొడుకుకి తగిన భార్య కాదనే నమ్మకం రాజేశ్వరి మనసులో పాతుకుపోయింది. ఆ విషయాన్ని ఆమె బయటకు చెప్పలేకపోతోంది. కానీ ప్రతి విషయంలో స్నేహను అక్షయ్తో పోల్చి చూసుకుంటూ ఆమెకు తన కొడుకును పెళ్లి చేసుకునే అర్హత లేదని అనుకుంది. ఆమె మాటలు విని ఎప్పటిలాగే అక్షయ్ ముఖం చిరాగ్గా మారిపోయింది. అయినా సాధ్యమైనంత మృదువుగా మమ్మీ, ఇప్పటికే నేను నీకు చాలాసార్లు చెప్పాను, స్నేహ నేను చట్టబద్ధంగా పెళ్లి చేసుకున్న భార్య. నువ్వు ఆమె గురించి పదే పదే ఇలా మాట్లాడుతూ ఉంటే నేను చూస్తూ ఊరుకోలేను అని అన్నాడు. అతను ప్రశాంతంగా ఆ మాట చెప్పినప్పటికీ అక్షయ్ గొంతులోని గంభీరత్వం చూసి అతను తనను హెచ్చరించినట్లే ఫీల్ అయింది రాజేశ్వరి. తన కొడుకు తనను మందలిస్తూ ఉండడంతో ఆమెకు మనసులో బాధగా అనిపించింది. దాంతో ఆమె ఆవేశంగా అక్షయ్, నేను మీ అమ్మను అనే విషయం మర్చిపోకు. నాతో ఇలా ఎలా మాట్లాడుతున్నావు? ఇది చాలా ఓవర్గా ఉంది అని అంది. ఓవర్గా ఉందా? మరి నువ్వు చేసింది ఎలా ఉంది మమ్మీ? నీ కొడుకు బిడ్డను స్నేహ కడుపులో మోస్తుందని తెలిసినా కూడా పుట్టేది ఆడపిల్ల అయితే ఆమెను కడుపులోనే చంపాలని ప్లాన్ చేసుకుంటున్నావు. ఒకవేళ ఈ ప్రయత్నంలో స్నేహ చనిపోయినా కూడా పర్వాలేదని నువ్వు అనుకుంటున్నావు. ఇదంతా ఓవర్గా లేదా? నీ ప్రవర్తన క్రూరంగా అనిపించటం లేదా అని తల్లిని ప్రశ్నించాడు అక్షయ్. ఆ మాటలు విన్న రాజేశ్వరి ఒక్క క్షణం స్తంభించిపోయింది. పెదవులు దాదాపు వణికిపోతున్నాయి.
దాంతో నమ్మలేనట్లుగా చూస్తూ, నువ్వేమన్నావు అక్షయ్? అంటే నీ మాటలకు అర్థమేంటి? అసలు నీ ఉద్దేశం ఏంటి? అని అంటూ తన లోపల భయాన్ని దాచిపెడుతూ గట్టిగా పిడికిలు బిగించింది. తన తల్లిలో వచ్చిన మార్పులను గమనిస్తూ ఉన్నాడు అక్షయ్. స్నేహను టెస్ట్ చేసిన డాక్టర్ అక్షయ్కి ఫోన్ చేసి రాజేశ్వరి తనను అడిగిన ప్రశ్నల గురించి అక్షయ్తో చెప్పాడు. అది విని అక్షయ్ ముందుగా షాక్ అయ్యాడు. తన తల్లి చాలా ఆదర్శవంతురాలైన మహిళ అని, కొంచెం కోపం ఎక్కువైనా సరే మనుషుల ప్రాణాలతో ఆడుకోదని, ఇంకా కనీసం పుట్టని తన బిడ్డను తన చేతులతోనే చంపడానికి ప్రయత్నించదని అతని మనసులో ఎక్కడో ఒక మూల నమ్మకంగా అనిపించింది. తన తల్లి డాక్టర్ని అడిగిన ప్రశ్నల వెనుక ఇంకా ఏదో కారణం ఉందేమోనని అనుకున్నాడు. కానీ ఇప్పుడు రాజేశ్వరి ముఖంలో భయం చూసి ఆమె నిజంగానే తన బిడ్డను చంపాలనుకుంటుందని అర్థం చేసుకున్నాడు. దాంతో ఒక్కసారిగా అక్షయ్ ముఖం కోపంతో ఎర్రగా మారిపోయింది. వెంటనే తల్లి వైపు సీరియస్గా చూసి, నా ఉద్దేశం నీకు బాగా తెలుసు. నువ్వు నా కన్న తల్లివనే కారణంతో పాటు స్నేహకు ఏం జరగలేదు కాబట్టి నేను నిన్ను వదిలేస్తున్నాను. మరోసారి స్నేహకు చిన్న ప్రమాదం జరిగినా సరే నువ్వు నా కన్న తల్లి అని కూడా నేను మర్చిపోవాల్సి వస్తుంది అని తీవ్రంగా హెచ్చరించాడు. అక్షయ్ మాటలు విని రాజేశ్వరి ముఖం పాలిపోయింది. వెంటనే ఆమె కళ్ళలో నుండి కన్నీళ్లు రావడం మొదలయ్యాయి. తన కొడుకు తనను బెదిరించడంతో ఆమె గుండె వేదనతో నిండిపోయింది. గొంతులో నుండి మాట రావడం కష్టమవుతూ ఉండగా అతి కష్టం మీద మాట్లాడుతూ, అక్షయ్, నువ్వు ఆ స్నేహ కోసం నీకు జన్మనిచ్చిన తల్లితో ఇలా మాట్లాడతావా? నువ్వు ఇలా మాట్లాడే కన్నా నన్ను కత్తితో పొడిచి చంపితే అది చాలా బాగుంటుంది. నువ్వు ఆమెను పెళ్లి చేసుకున్న దగ్గర నుండి మీ నాన్నకు నాకు మనశ్శాంతి లేదు. ఇద్దరం ప్రశాంతంగా నిద్రపోయి ఎన్ని రోజులైందో తెలియదు. నీ గురించి నేను ఎంత కంగారు పడుతున్నానో తెలుసా? ఆమె వల్ల నీ ఫ్యూచర్ నాశనం అయిపోతుందని మాకు భయంగా ఉంది. కానీ నువ్వు మా గురించి ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆమెను పెళ్లి చేసుకోవడమే కాకుండా ఇప్పుడు ఆమె కోసం నీ కన్న తల్లికి వ్యతిరేకంగా మాట్లాడుతూ నాతోనే వాదిస్తున్నావు అని అంది. ఆ మాటలు చెప్తున్నప్పుడు మెల్లగా ఆమె ఏడుపు తగ్గిపోయి దాని స్థానంలో కోపం ప్రవేశించింది. కళ్ళు ఎర్రగా మారి దృఢంగా ఉన్నాయి. ఆమె తన లోపలి బాధను బలవంతంగా అణుచుకుంటూ అక్షయ్ వైపు చూసి మళ్ళీ మాట్లాడుతూ, సరే, ఈరోజు చెప్తున్నా విను. ఆమె ఏం చేసినా ఎంత మంచిగా ఉన్నా సరే మీ నాన్న, నేను, మీ తాతగారు ఎప్పటికీ ఆమెను మన ఇంటి కోడలుగా ఒప్పుకునే ప్రసక్తే లేదు. నీ ప్రయత్నం నువ్వు చెయ్యి, కానీ అది వృధా ప్రయాస అని తెలుసుకో. ఇప్పుడు నువ్వు మమ్మల్ని అందరినీ కాదని ఆమెను మాత్రమే నమ్ముతున్నావు. నువ్వు ఈ పని చేసినందుకు ఏదో ఒకరోజు తప్పకుండా బాధపడతావు. ఆ రోజు నువ్వు బాధపడినా ఉపయోగం ఉండదు అంటూ తన మనసులో ఉన్నదంతా అక్షయ్ ముందు బయటపెట్టింది. ఆమె మాటలన్నీ విని పైకి మాత్రం ప్రశాంతంగా ఉన్నాడు అక్షయ్. ఇప్పుడు ఆమెతో ఎంత వాదించినా తన తల్లి మనస్సు మారదని అతనికి బాగా అర్థమైంది. ఇన్ని రోజులు తన తల్లి వల్ల, ఆమె మాటల వల్ల స్నేహ ఎంత బాధపడి ఉంటుందో కూడా అతనికి అనుభవంలోకి వచ్చింది. దాంతో స్నేహను తలుచుకుంటే అక్షయ్కి ఒక్క క్షణం మనసులో జాలి కలిగింది. వెంటనే అతను ఏదో ఒక నిర్ణయం తీసుకున్నట్లుగా పైకి లేచి నుంచున్నాడు. తన తల్లి వైపు కూడా చూడకుండా దూరంగా చూస్తూ, నువ్వేం చెప్పాలనుకున్నావో చెప్పేశావు మమ్మీ, కానీ నా మనసు కూడా ఎప్పుడో నిర్ణయం తీసుకుంది. కాబట్టి మీరు ఏం చెప్పినా నేను మారను. అలాగే ఇంతకుముందు చెప్పినట్లు మీరు ఇక్కడ నుండి స్నేహను బాధ పెట్టినట్లు తెలిస్తే నువ్వు నా కన్న తల్లి అనే విషయం కూడా నేను మర్చిపోతాను అని చెప్పి అక్కడి నుండి నేరుగా పైకి వెళ్ళిపోయాడు. అతని కళ్ళల్లో దృఢ సంకల్పం, కోపం స్పష్టంగా కనిపించాయి. అది చూసి రాజేశ్వరి మనోవేదనకు గురైంది. తన కొడుకు ముఖంలో ఎక్స్ప్రెషన్స్ని చూసి ఆమె ఎదురు మాట్లాడలేకపోయింది. అతను పైకి వెళ్ళిన తర్వాత తన భావోద్వేగాలను కంట్రోల్ చేసుకోలేక నిస్సహాయంగా సోఫాలో కూలపడింది. చివరకు తన కొడుకు డైరెక్ట్గానే తనను ద్వేషించడం మొదలుపెట్టాడు. అక్షయ్ ప్రవర్తన ఆమెకు భరించలేని దుఃఖాన్ని కలిగించింది. ఇన్నాళ్ళుగా లోపలే దాచిపెట్టుకున్న తన బాధంతా ఈరోజు రాజేశ్వరికి కన్నీళ్ల రూపంలో కిందకు జారిపోతున్నాయి. ఆమె మౌనంగా భరిస్తున్నా కూడా అది ఆమెకు వేదనగా అనిపించింది. అప్పుడే కిచెన్లో నుంచి తన పని పూర్తి చేసుకొని బయటకు వచ్చిన అన్నపూర్ణ హాల్లో ఎదురుగా కనిపించిన దృశ్యాన్ని చూసి నమ్మలేకపోయింది. 2 చేతుల్లో ముఖాన్ని దాచుకొని ఏడుస్తున్న రాజేశ్వరిని చూసిన వెంటనే ఆమె కంగారుతో పరిగెత్తుకుంటూ వెళ్ళి రాజేశ్వరి చేతిని పట్టుకొని, మేడం, ఏం జరిగింది? మీరెందుకు ఇలా బాధపడుతున్నారు? ఏడవకండి మేడం, మీ ఆరోగ్యం పాడైపోతుంది అని కంగారుగా ఆమెను ఓదార్చడానికి ప్రయత్నించింది. ఆ క్షణం
ఆమె ఆ ఇంటి పని మనిషి అనే విషయాన్ని మర్చిపోయింది అన్నపూర్ణ. కానీ రాజేశ్వరి ఒక్కసారిగా ఆమె చేతిని విదిలించుకుంది. తన కొడుకు మాటలను సీరియస్గా తీసుకున్న రాజేశ్వరి ఏం చేయబోతోంది? స్నేహ రాత్రంతా అభయ్ కారులో నిద్రపోయిందని తెలుసుకున్న అక్షయ్ ఏం చేయబోతున్నాడు? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.